గౌరవనీయులైన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు, నా తోటి స్నేహితులందరికీ నమస్కారాలు. ఈరోజు మన పట్టభద్రుల దినోత్సవం, అంటే గ్రాడ్యుయేషన్ డే అన్నమాట. ఈ ఆనందకరమైన సందర్భంలో మీ అందరి ముందుకు రావడం నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మన భారతీయ సంస్కృతి చెబుతోంది. తల్లి, తండ్రి తర్వాత గురువుకి అత్యంత స్థానాన్ని ఇచ్చింది మన సంస్కృతి. ఈ శుభ సందర్భాన నేను ఈ స్థాయికి చేరుకోవడానికి పునాది వేసిన, నా జీవితాన్ని తీర్చిదిద్దిన ఇద్దరు మహనీయులైన నా గురువుల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మొదటగా ప్రవేశం తరగతిలో నా అక్షర ప్రయాణానికి శ్రీకారం చుట్టిన శ్రీ వంశీ గురువు గారికి నా హృదయపూర్వక వందనాలు. అచ్చులు, హల్లులు, ఒత్తులు ఎంతో ఓర్పుతో, అవసరమైతే క్రమశిక్షణతో నేర్పించి నా తెలుగు ప్రయాణానికి బలమైన పునాది వేశారు మా వంశీ గురువు గారు. ఆ తర్వాత ప్రసూనం ప్రకాశం తరగతిలో నాకు తెలుగు భాషపై ప్రేమను పెంచి చదవడం, రాయటం మాత్రమే కాకుండా వ్యాకరణాన్ని కూడా ఎంతో చక్కగా బోధించిన శ్రీ భరణి గురువు గారికి నా కోటి ప్రణామాలు. నిజం చెప్పాలంటే భరణి గురువు గారి గురించి చెప్పడానికి నా తెలుగు పరిజ్ఞానం సరిపోదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే శ్లోకం వింటే నాకు వెంటనే గుర్తుకొచ్చేది మా భరణి గురువు గారే. తరగతి గదిలో పుస్తకాలలోని తెలుగు మాత్రమే కాకుండా పౌర్ణమి ఎలా వస్తుంది, అమావాస్య ఎలా వస్తుంది, వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటి, వాటి సాధారణ సైన్స్ విషయాలు కూడా ఎంతో సులభంగా అర్థమయ్యేలాగా వివరించేవారు భరణి గురువు గారు. కేవలం చదివే కాదు, ఖోఖో వంటి ఆటలు ఆడిస్తూ ఒక జట్టుగా ఎలా పనిచేయాలో, ఒకరు ఎలా సహకరించాలో, గెలుపు ఓటములను సమానంగా ఎలా స్వీకరించాలో కూడా నేర్పించారు. భరణి అంటే ఒక నక్షత్రం. భరణి అనే పేరులోనే ఉంది. సమర్పించుకుంటున్నాను. ప్రకాశం తరగతిలో మా తెలుగు జ్ఞానాన్ని నక్షత్రంగా ప్రకాశింపజేసిన మా భరణి గురువు గారు రాబోయే ప్రమోదం తరగతిలో కూడా మాకు ఆనందం, ఆత్మవిశ్వాసం నింపే గురువు గారిగా నిలుస్తారని ఆశిస్తున్నాము. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగు.